హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి స్పెషల్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అన్నమాట. ముందుగా దాంట్లోకి వేసుకునే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయలు, టమాటో, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందామండి. దీంట్లో కొంచెం వేసుకునే వాళ్ళు ఇది జీడిపప్పు కూడా వేసుకుంటారు. నేనైతే జీడిపప్పు వేయట్లేదు ఈరోజు. ఇవన్నీ చూపించాను అంటే మంచిగా వాష్ చేసుకోండి, అన్నీ వాష్ చేసేసుకొని కటింగ్ చేసుకున్న తర్వాత అన్నీ గ్రైండ్ చేసేసుకోండి. ఎక్కువ ధనియా పొడి అది నేనేమీ వేయట్లేదు. ఓన్లీ ఇప్పుడు చూపించాను కదా అవి మాత్రం వేసుకున్నాను. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఇది 1 kg చికెన్ అండి. బాగా వాష్ చేసేసుకోండి. చికెన్ వచ్చేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చికెన్ వచ్చేసి వేసేద్దాం కడాయిలోన. ఓకేనా. ఇక్కడ మా పాప వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉందండి. కొంచెం వేరే పని మీద బయటికి వెళ్ళాము, అంటే సిటీకి వెళ్ళాము అనమాట, కొద్దిగా పని నుండి. అందుకనేసి కొంచెం లేట్ కాదు, అంటే ఫుడ్ అంటే ఎక్కువ చికెన్ అంటే ఇష్టం అనమాట మా పాపకి. అందుకనేసి చేస్తా కలుపుతా అని చెప్పేసి వచ్చేసింది. సరేలే తనది ఎందుకు ఇచ్చేయాలి డిస్టర్బ్ అని చెప్పేసి, సరేలే చెయ్యి అని చెప్పేసి నేను వేరే పని చూసుకుంటున్నాను అనమాట. అదంతా కలిపేసిన తర్వాత దాంట్లో నుంచి బాగా వాటర్ రావాలండి. ఓకేనా. బాగా వాటర్ చేసిన తర్వాత దాంట్లోకి మనము ముందుగా సాల్ట్, తర్వాత పసుపు, ఇవి 2 వేసేసుకుందామండి. బాగా కలిపేసుకుందాము. ఓకేనా. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారు? నాన్ వెజా, వెజ్జా అని చెప్పేసి చెప్పండి నాకు కూడా. మా ఇంట్లో అందరికీ చికెన్, మటన్ ఇష్టమేనండి. వీక్లీ వన్స్ తింటాము. అందులోకి ఉప్పు, పసుపు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. దాన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. అందులో నుంచి వాటర్ వస్తుంది. ఆ పక్కన వచ్చేసి నేను ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. కడాయి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసేసుకొని అందులో ఒక 1/2 kg చికెన్ వేసుకున్నాను. ఇప్పుడు నేను 1/2 kg చికెన్కి ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. అప్పుడే తెలుసు కదా మనకి, అంటే ఎంత క్వాంటిటీకి, ఎంత చికెన్కి ఎంత వేసుకుంటాం, ఎంత మటన్కి ఎంత వేసుకుంటాం అని చెప్పేసి వేసేసుకొని అది బాగా కలిపేసుకున్న తర్వాత అందులో నుంచి సేమ్ ప్రొసీజర్ ఇది కూడా. ఏమంటే ఇందులోకి వాటర్ వేస్తాం, అందులోకి వాటర్ వేయమన్నమాట. అది అంత తప్పితే ఇంకేం లేదు డిఫరెన్స్. ఒక సైడ్ రైస్ పెట్టేస్తాను, ఇంకొక సైడ్ మా అమ్మ వచ్చేసి కట్టెల పొయ్యి మీద ఏమంటారు జొన్న రొట్టె చేస్తూ ఉందన్నమాట. ఆ వీడియో కూడా మీకు ఒకరోజు అప్లోడ్ చేస్తానండి, పెడతాను, చూడండి. రాని వాళ్ళు నేర్చుకోండి. ఈజీనే అండి, నేర్చుకుంటే ఇదేం కష్టమేం కాదు. నేను చేస్తాను ఏమంటే ఒక 10 అలా చేస్తాను. మా అమ్మ అయితే కొంచెం ఎక్కువ చేసుకుంటుంది అనమాట. అంతే, కూర్చొని నీట్గా చేసుకుంటుంది. మనం నిలబడి స్టవ్ మీద చేయాలంటే అవ్వదు కదా 10 కన్నా ఎక్కువ. అందుకనేసి అమ్మనే చేస్తూ ఉంది. రొట్టె, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, రైస్ అనమాట ఈరోజు స్పెషల్ వచ్చేసి మాది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైలోకి సాల్ట్ వేసుకుందాం. ఓకేనా. సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. బాగా కలిపేసుకున్న తర్వాత అందులోకి పసుపు వేసేసుకుందాం. ఓకేనా. పసుపు వేసేసుకొని అది కూడా బాగా మగ్గనిద్దామండి. అది కూడా వాటర్ అంతా ఇంకిపోవాలి దాంట్లో నుంచి కూడా. ఓకే. అట్లా ఆ వాటర్ ఇంకిపోతేనే టేస్ట్ అండి చికెన్ అది అంతా. కానీ మొత్తము మటన్లో కూడా చికెన్లో కూడా అంతే. ఇప్పుడు కర్రీలోకి వచ్చేసి నేను కారం వేసుకుంటున్నాను. అది ఆయిల్ అండి, వాటర్ కాదు. ఓకే. ఆయిల్ అనమాట. ఇప్పుడు కారం, సరిపడా కారం నేనైతే ఒక 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. అంటే 1 kg ఉంది కదా, కొంచెం నాన్ వెజ్ కారం ఉంటేనే తినాలనిపిస్తుంది, చప్పగా ఉంటే తినాలనిపించదు అనమాట. మా ఇంట్లో అందరూ కారం తింటారంటే ఇష్టపడతారు.
అందుకనేసి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. దీనికి మూత పెట్టేద్దాం ఇప్పుడు. తర్వాత అది చూసుకుందాం ఫ్రై ఇప్పుడు. ఓకే, అది కూడా వాటర్ అంతా ఇంకిపోయింది. దాంట్లో కూడా కారం వేసేసుకుందాం. కారం వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. దాన్ని కూడా అది కలిపేసుకొని దాని మీద కూడా మూత పెట్టేద్దాము. రెండు మగ్గనిచ్చుకుందాము ఇప్పుడు బాగా మనం. తర్వాత కర్రీ చూద్దాం ఒకసారి ఇప్పుడు. మూత తీసేసేసి అది కూడా కొంచెం చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది మీకు. ఆయిల్ అంతా పైకి తేలేది. తర్వాత నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా మసాలా. అంటే ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలి అంటే ఒక 2 స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది. అంత తప్పితే ఎక్కువ ఏమి అవసరం లేదు. దీనిలో ఏమి ఎక్కువ ఇదేం లేదు కదా, వేరే వేరే ఐటమ్స్ మసాలా ఏం లేవు కదా. జస్ట్ కొత్తిమీర, కొబ్బరి, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటో ఇవే ఉండేది. ఏమి వేరే ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయలేను నేను. మనకి హెల్త్ మంచిదే కదండి. అవేమి ఎక్కువ అంటే ఎక్కువ ఏం తినట్లేదు కదా మనం. 2 స్పూన్స్ అంతే వేసుకొని అది మసాలా కూడా బాగా ఫ్రై అవనిచ్చుకుందాం కాసేపు. బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడా వాటర్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. అంటే రొట్టె కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉంటుంది అంతే, మరి ఎక్కువ గ్రేవీ ఏం లేదు, మామూలుగా ఉంటుంది. దాన్ని కలుపుకుందామండి. బాగా కలిపిన తర్వాత ఇందులో ఇది కూడా బాగా మగ్గిన తర్వాత మనం వాటర్ వేసుకుందాం. అంతవరకు వాటర్ వేయగానే పచ్చి స్మెల్ పోవాలన్నమాట, లేదంటే టేస్ట్ అంత బాగోదన్నమాట. ఇప్పుడు ఇట్లా ఈ టైంలో ఉంటుంది. ఇప్పుడు వాటర్ వేసేస్తే అస్సలు టేస్ట్ బాగోదు, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం దీని మీద. నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చూద్దాం ఇప్పుడు ఒకసారి. దాంట్లో కూడా కొద్దిగా అది కూడా అంత వాటర్ ఇంకిపోయింది. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, మసాలా పేస్ట్, అది వేసేసుకుందాము. దాన్ని కూడా ఫ్రై చేయనిద్దాం. సేమ్ అండి, రెండు సేమ్ ప్రాసెస్, ఎక్కువ ఏం డిఫరెంట్ ఏమి ఉండదు. ఏమంటే కర్రీలోకి వచ్చేసి మనం వాటర్ వేస్తాం, ఓకేనా. ఫ్రైలోకి వాటరే వేయం. ఫ్రైలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, కర్రీలోకి ఎక్కువ అవసరం లేదు, సరేనా. ఇప్పుడు ఎక్కువ ఆయిల్ అది ఎవరు తినర్లేండి, అవాయిడ్ చేస్తారు. సరిపడా వేసుకొని చూసుకొని చేసుకొని అది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది ఇంతకుముందు చేయాలనుకున్నాను, చేశానండి వీడియో. అది నా ఫోన్లో చేశాను అనమాట. అంటే తన ఫోన్లో, నా ఫోన్లో ఐడియా లేదు, అది దీనికి కనెక్ట్ కావట్లేదు అనమాట. అందుకనేసి ఈరోజు మళ్ళీ మీకు ఇది చూపిస్తాను అనమాట. ఆ రోజు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, తర్వాత మటన్ కర్రీ రెండు చేశాను ఆ రోజు. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను, అంత ఎక్కువ ఏం లేదు, 1 గ్లాస్ వాటర్ అనమాట, ఓకేనా. దీన్ని బాగా ఉడకనిద్దామండి. ఓకే, బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి గరం మసాలా వేసుకునే వాళ్ళు గరం మసాలా వేసుకుంటారు, చికెన్ మసాలా వేసుకునే వాళ్ళు చికెన్ మసాలా వేసుకుంటారు. నేనైతే చికెన్ మసాలా వేసుకుంటాను. చికెన్ మసాలా కొంచెం కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి అంతే, ఓకేనా. ఇప్పుడు అది ఫ్రై చూద్దాం. ఇప్పుడు ఫ్రై ఏమో అయిపోయింది. అందులో కూడా కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, తర్వాత కొత్తిమీర వేసుకుంటే అది అయిపోతుంది. అది స్టవ్ క్లోజ్ చేసేసుకోవచ్చు, ఓకేనా. ఇది నా కొత్త ఛానల్ అండి. మీకు ఎవరికైనా నా వీడియోస్, నా వంటలు ఏవైనా నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏవైనా వంటలు నచ్చితే కూడా చేసుకొని టేస్ట్ చూడండి. నచ్చితేనే చేసుకొని తినండి, ఓకేనా. లేదంటే లేదు, నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అది ఫ్రై కలుపుకుందామండి ఒకసారి. ఫ్రై కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ డన్. ఇంకా అది ఏం లేదు, ఇంకా అయిపోయింది. జస్ట్ ఏమంటారు, చికెన్ మసాలా తర్వాత కొత్తిమీర వేసుకొని
ఫైనల్ టచింగ్ అంతే అనమాట ఫ్రై. వేడి వేడి అన్నం, వేడి వేడి రొట్టెలు, వేడి వేడి చికెన్ కర్రీ, వేడి వేడి చికెన్ ఫ్రై సూపర్ కాంబినేషన్ అండి. రైతా కూడా చేశాను, అది చూయలేదు. ఓకేనా, రైతా ఇంకా అందరికీ మీకు తెలుసు కదా, అందుకనేసే నార్మల్గా ఇంకా ఇవి ఎక్కువ చికెన్ చాలామంది ఇష్టపడుతుంటారు కాబట్టి చికెన్ చూపిస్తాను అనమాట. ఇవాళ స్పెషల్ మాదండి ఈరోజు. మీరేం చేసుకున్నారు, మీదేం స్పెషల్ చెప్పండి నాకు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మా అమ్మాయి వచ్చిందండి కలపడానికి. అన్నీ చెప్తుందా పాప, అమ్మ ఇది అమ్మ అది, ఇప్పుడు దాంట్లో గరం మసాలా వేసుకుందాం, అలా చేయమ్మా ఇలా చేయమ్మా, నేను వస్తాను, నేను కలుపుతాను, నేను చూస్తాను, నేను చేస్తానని ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటుంది నాకు ఎప్పుడు. అవును, అమ్మాయిలు అంటే అంతే కదండి, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వాళ్ళ అమ్మకు వచ్చేసి ఏదన్నా హెల్ప్ ఇంట్లో చేయాలంటే ఫస్ట్ అమ్మాయిలే. ఓకేనా, ఇది కూడా అయిపోవచ్చింది. అది ఇందులో కూడా గరం మసాలా గరం మసాలా కాదండి, సారీ, చికెన్ మసాలా వేసేసుకొని కలుపుకుందాము. ఇంకా అదేమో స్టవ్ ఆఫ్ చేసేసాము ఫ్రైది వచ్చేసి. తర్వాత అన్నిటిలో ఒక చూడండి, ఇక్కడ కూడా వచ్చేసింది. వంట చేయడం అది అంటే చేసుకుంటుందండి. మేము ఎక్కడైనా ఇప్పుడు లేట్ అయి వచ్చామనుకోండి సిటీకి వెళ్ళి, అప్పుడు ఎగ్, మ్యాగీ, రైస్ నానబెట్టడం అవన్నీ చేసేస్తుంది అనమాట మా పాప. బాగా హెల్ప్ చేస్తుందండి నాకు. చెప్పకూడదు కానీ బాగా చేస్తుందండి. అదేం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది కూడా ఇంకా 2 minutes ఫ్రై చేసేసి మగ్గనిచ్చేసి దగ్గరకు వచ్చే టైంలో దీన్ని కూడా క్లోజ్ చేసేసుకుందాం. ఓకేనా, కొత్తిమీర వేసుకున్నానండి దీంట్లో కూడా నేను. ఓకే, నా రైస్ కుక్కర్ చూసారండి, అది స్టీల్ అండి, రీసెంట్గానే కొన్నాను అది నేను. ప్రెస్టీజ్లో డిఎమ్ చాలా కాస్ట్ చెప్పారు, ఇది రీజనబుల్గానే దొరికింది మాకు. వీగార్డ్ అనమాట అది, బాగానే ఉందండి రైస్ కుక్కర్, చాలా బాగుంది. రైస్ కూడా చాలా తొందరగా అవుతుందండి, చాలా బాగా నచ్చింది నాకైతే. ఓకేనండి, ఈ వంట అదే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై మీకు నచ్చినట్టయితే తప్పకుండా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.